ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. సదాకాలము దేవుని యొక్క తలపు నీ మీద ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను తలస్తూ ఉన్నాడు, నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కనుకనే బైబిల్ వాక్యం చెబుతుంది, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తానని బైబిల్ వాక్యం చెబుతుంది. అయితే నీ ప్రయాసమంతటిని, నీ భారమంతటిని నీవు నీ పైన ఆధారపడుకొనకుండా, నీ పైన పెట్టుకొనకుండా, నీ హృదయ భారం అంతటిని, నీ హృదయ వేదన అంతటిని దేవుని పైన పెట్టి చూడు. ఆ భారాన్ని దేవుని పైన నువ్వు ఉంచినప్పుడు, దేవా నీవే నాకు సహాయం చేయాలి, నీవే నా భారమంతా మోయవాడవు, నీవే తండ్రి, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు సహాయం చేసేవారు లేరు అని నువ్వు ఎప్పుడైతే దేవుని పైన ఆనుకొని ఆయన సహాయాన్ని కోరుకుంటావో, దేవుడు నిన్ను గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. నీ ఆలోచనను స్థిరపరచడానికి దేవుడు తలస్తాడట. అందుకని మనం ఎప్పుడూ కూడా మన సొంత జ్ఞానం పైన ఆధారపడకుండా దేవుడిచ్చిన జ్ఞానంతో మనం ముందుకు సాగిన వేళ, ఈ దినమున దేవుడు నీతో చెప్తున్న మాట, నీ ఆలోచన కూడా దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనములు. విత్తినటువంటి వాక్యము హృదయాలలో ఫలింప చేయండి, నూరంతలుగా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. చేయించిన పనుల్లో మీరు మాకు తోడండి, నడిపించి విజయం చేకూర్చమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమున ఎంతమంది అయితే ప్రయాసము కలిగి కుటుంబ పరిస్థితులతోనూ ఆర్థిక సమస్యలతోనూ ఎంతమంది కొట్టుమిట్టాడుతూ దేవా నా అనుకున్న వారందరూ వదిలిపెట్టేసి నాయన మరి తిరుగులాడుతూ ఉన్నారు, అటువంటి వారందరి భారం మీ పైన పెడుతూ ఉంటుండగా దేవా, వారి భారమంతా తొలగించి దేవా, హృదయంలో మీరు నెమ్మదిని శాంతి సమాధానమును కలుగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి నాయన. మీ యొక్క ఆలోచన వారిపైన మీరు నెరవేర్చమని, మీ ప్రణాళిక నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్య, ఎంతమంది నేను బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు తండ్రి, వారి భారమును తీర్చమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. గర్భఫలాల్ని అందించండి దేవ, మీ హస్తంతో వారిని తాకి సంపూర్ణమైన విడుదల దయచేయండి దేవా. సంతాన ప్రాప్తిని కలుగు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, క్షేమాభివృద్ధిని కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమున ఎంతమంది పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో నైనా, మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఎన్నో కుటుంబాలలో నాయన తల్లిదండ్రులకు శోకం తెచ్చిపెడుతూ తండ్రి వ్యసనాల భారీన మరి పడుతున్న ప్రతి ఒక్క యవనస్తురాల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. వ్యసనాల భారీ నుంచి విడుదల కలిగించి నాయన నేను సంపూర్ణమైన సంతోషాన్ని, సంతోష వస్త్రమును, రక్షణ వస్త్రమును దేవా వారికి అందించమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలకు బలం చేకూర్చండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతం మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాము దేవా. ప్రాధేయపడుతున్నాము తండ్రి. మీ కృపలో భద్రం చేసి వాడుకోనండి. విడిపోతున్న కుటుంబాలను దేవా మరలా మీరు జతపరచండి, ఐక్యపరచమని వేడుకుంటున్నాము తండ్రి. నేను సిగరెట్స్ కి నాయన మందుకి ఎంతమంది అయితే బానిసైపోయి ఉన్నారో అటువంటి వారికి విడుదల దయచేవా తండ్రి. వారి కోసం ఎంతమంది అయితే ప్రార్థిస్తూ ఉన్నారో వారి ప్రార్థనని ఆలకించి మీ కృపలో భద్రం చేసి మార్పు దయచేసి
దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.